నెల్లూరు టౌన్ హౌస్ పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన మంగళవారం అగ్నిప్రవేశ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముగరావు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన మంగళవారం నాడు అమ్మవారికి అగ్నిప్రవేశ మహోత్సవంను పురస్కరించుకుని లోకక్షేమార్థం ఉదయం 6 గంటలకు మొదలు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, తదుపరి సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు విశేష పూజలు, హోమాలు, కుంభాభిషేకాలు జరుగుతాయని, ఈ కార్యక్రమం శ్రీ లలితా శివకుమార్ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి, ఎంపీ ఆంజనేయులు, పాబోలు వెంకట సత్యనారాయణ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళవారం రోజున మరి అమ్మవారి ఆత్మార్పణ దినం. అందులో భాగంగా ఉదయం 6 గంటలకి పెన్నా నది తీరానికి వెళ్ళి పెన్నా నది తీరం నుంచి 108 మంది భక్తులతోటి నదీ తీరాన స్నానాలు చేసి అక్కడి నుంచి ఈ 108 మంది మా యొక్క స్వాముల వారు కలశం తీసుకొని దేవస్థానమునకు చేరతారు. అలాగే అక్కడి నుంచి ఊరేగింపుగా మరి దేవస్థానముకు చేరుకొని ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిభకి ఆ కలశాలన్నింటిని కూడా 108 కలశాలని అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి 8 గంటలకి దేవస్థానమునందు హోమాలు జరుగుతాయి. ఈ హోమాలు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ సూక్త హోమం, రుద్ర హోమం, దుర్గా హోమం, లలితా సహస్రనామ హోమం, అమ్మవారి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, కలశోద్వాసన, శ్రీచక్ర సహిత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మహాకుంభాప్రోక్షణ, మహదాశీర్వచనము, తీర్థప్రసాదములు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం సుమారు 4 గంటల సేపు ఈ హోమాలన్నీ కూడా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా మా పంతులు గారి ఆధ్వర్యంలో, శివయ్య స్వామి గారి ఆధ్వర్యంలో ఈ హోమాలన్నింటినీ కూడా మరి స్వర్ణ కంకణ ద్వయగ్రహీత శ్రీ మాచవోలు కోటేశ్వర శర్మ గారు వారి ఈ హోమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. మరి తదనంతరం సాయంత్రం 4 గంటలకి కన్యపూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కన్యపూజ కార్యక్రమంలో మరి కన్యగా శ్రీరామ్ స్మయన బాప పేరు స్మయన ఈ కన్యక పూజ కార్యక్రమం జరుగుతుంది. వారి తండ్రిదండ్రులు శ్రీరామ్ శ్యామ్ సుందర్, మాధురి గారి పుత్రిక. మరి ఈ ఉపవాసంలో భాగంగా పెన్నా నది తీరానికి వెళ్ళి ఎవరైతే భక్తులు ఈ యొక్క గుండంలో ప్రవేశిస్తారో, ఈ అగ్నిహోత్రంలో ప్రవేశిస్తారో వారందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవి తినకుండా ఉపవాసం ఉండి పెన్నా నది తీరం నుంచి స్నానాలు చేసి నేరుగా వచ్చి అమ్మవారి హోమంలో ప్రవేశించడం జరుగుతుంది. అమ్మవారి అగ్నిగుండంలో వారు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆ యొక్క గుండంలో 3 సార్లు ప్రవేశించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఓన్లీ ఆర్యవైశ్యులకు మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఆర్యవైశ్యులే ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొంటారు. భక్తులందరూ ఎవరైనా చూసేదానికి ఎవరైనా రావచ్చు, దానికే అభ్యంతరం లేదు. కార్యక్రమం చేసేది మాత్రం ఆర్యవైశ్యుల వరకే జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకి కన్యచే పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అలాగే 102 గోత్రముల వారిచే పూర్ణాహుతి చేయించడం జరుగుతుంది. మరి ఆ రోజు ఉదయం 6 గంటలకి పెన్నా నది తీరం నుంచి ఈ 108 కలశములు తీసుకొని వచ్చిన వారికి అందరికీ కూడా వెండిది కుబేర కాయన్ ఆ 108 భక్తులకి 108 మంది భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీక్షించి ఈ కార్యక్రమం తిలకించి అమ్మవారి తీర్థప్రసాదాలని సేకరించవలసిందిగా మీ ద్వారా నెల్లూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల వారందరికీ కూడా తెలియజేస్తున్నాము.
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.